ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనం చదువుకుందామండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక నడుచుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రములు. వాక్య ధ్యానములకు వెళ్ళుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నా నోటికి, నా తలంపులకు, నా హృదయానికి మీరు సహాయం చేసి నీ బిడ్డలతో, నాతో వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాక్యం చదివేవారు కూడా ఎవరైనా సరే మైక్లో చదవటానికి ప్రయత్నం చేయండి అమ్మా. దినములు చెడ్డవి కనుక సమయం దేని కొరకండి? దేవుని చిత్తమైతే మరుసటి వారం కూడా సమయం కొరకే మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వాక్యం లేదా ఈ లెసన్ మీరు చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు. అజ్ఞాని ఎవడు, జ్ఞాని ఎవడు అని అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు అజ్ఞాని. ఏ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం? పెళ్ళికి వెళ్ళాలి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమా? సినిమాకి వెళ్ళాలి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమా? ఎక్కడో రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి, అది సద్వినియోగం చేసుకోవటమా? లేకపోతే దేవుని మందిరానికి రావాలి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమా? అసలు భక్తుడు దేని కొరకు మాట్లాడుతున్నాడండి? దేవుని మందిరానికి రావాల్సిన సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, భక్తులు లోకానుసారమైన విషయాల కొరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పరండి. దేని కొరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటారు? నీ భక్తి జీవితాన్ని నువ్వేం చేయాలంటమ్మా? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వేం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. అయితే మనలో చాలామంది ఈరోజు చాలా ప్రశ్నలు, చాలా అపోహలు తొలగిపోవాలి. మనలో చాలా ఆలోచనలు తొలగిపోయి మరలా నూతనమైన ఆలోచనలు మనకు రావాలి. చాలామందిని అమ్మ మందిరానికి ఆలస్యం అవుతున్నారంటే పాస్టర్ గారు బోల్డ్ పనులు చక్కబెట్టుకొని రావాలి. నెంబర్ 1 బోల్డ్ పనులు చక్కబెట్టుకొని రావాలి. అమ్మ మందిరానికి లేట్ అయిపోతున్నామే అంటే ఏం తెలియదు ఏముంది పాస్టర్ గారు, సంటి పిల్లతో మాకేమైపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. మరొక కారణం ఈరోజు బైబిల్ గ్రంథంలో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మనలాంటి మనుషుల కోసం చూద్దామండి. ఎవరి కోసం చూద్దామంట? మనలాంటి మనుషులు. మనకంటే వారికి 2 కొమ్ములు ఎక్స్ట్రా లేవు, మనకంటే వారికి 2 చేతులు ఎక్స్ట్రా లేవు, మనకంటే వాళ్ళకి 2 కాళ్ళు కానీ 2 తలకాయలు కానీ ఎక్స్ట్రా లేవు. మనలాంటి మనుషులే. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మనలాంటి మనుషులు. సమయాన్ని ఏం చేసుకున్నారు? వారు సద్వినియోగం చేసుకున్నారు. మొదటగా సద్వినియోగం చేసుకోలేని వాడి జీవితాన్ని చదువుకుందాం. లోకసు వార్త 12వ అధ్యాయము 16 వచనం చదువుకుందాం. ఎంత బిజీగా ఉన్నాడంటే, ఈరోజు మనం ఎలాగైతే బిజీగా ఉంటున్నామో, బిజీ లైఫ్, బిజీ, ఖాళీ లేదు. అసలు దేనికోసం ఖాళీ లేదు? దేవుని పని కొరక, దేవుని ప్రార్థన కొరక లేదండి. మన సొంత పనులతో మనకేం లేదండి, ఖాళీ లేదు. ఇక్కడ ఒక వ్యక్తి తన సొంత పనులతో ఖాళీ లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. మరియు చదువుదామండి, మైక్ తీసుకోండి వీలైతే. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. యేసు ప్రభువారు వారితో ఈ ఉపమానం చెబుతా ఉన్నారు. ఏంటండి ఆ ఉపమానము? ఒకడు ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడికి మందిరానికి రావడానికి ఏముండదండి, ఖాళీ ఉండదు. బిజీ లైఫ్. ఏముంటుందండి? బిజీ లైఫ్. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండిందంటండి. ఇంకా అతని ఆలోచన ఎలా ఉంటుంది? సమృద్ధిగా పండితే పంట మీద ఉంటుంది. మీకు నేను చెప్తాను, మీకే ఒక భూమి సమృద్ధిగా పండితే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటారా? లేకపోతే పొలం నూర్చుకుని ధాన్యం దాచుకుని ఇంకా సరిపోతే ఇంకా కొట్లు కట్టించుకుని అంత అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వద్దాం అనుకుంటారా?
ముందు పొలం అంతా ఏమైందంటండి, సమృద్ధిగా పండిందంట. పండిన తర్వాత మనం చేయవలసింది ఏంటి? దేవునికి ఏం చెప్పాలండి? వందనాలు చెప్పాలి, దేవునికి సమయం ఇచ్చి ప్రభువానికి స్తోత్రం అని చెప్పాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, చదువుదాం. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము సరిపోవట్లేదు, సమయము సరిపోవట్లేదు. నా పంట సమకూర్చుకోవటానికి ఏం సరిపోవట్లేదండి పాస్టర్ గారు, నాకు పొలము ఏంటంటే నా పొలం పండింది, అది కుప్ప నూర్చుకోవటానికి అవి చేసుకోవటానికి సమయం సరిపోవట్లేదు, స్థలము కూడా సరిపోవట్లేదు. చదువుదామండి. స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగ చేద్దాం. ఏంటండి అది? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి మళ్ళీ ఇంకో పని ఎట్టుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించే దేవునికి సమయం ఇచ్చి దేవుని స్తుతించడం మానేసి మొట్టమొదటిగా మొత్తం పండంతా పండేసింది, నాకు సమయం సరిపోదు, ఇంకా స్థలం కూడా సరిపోదు. రెండవది ఏం చేస్తున్నాడంటే, కొత్త కొట్లు కట్టించుకుందాం, దేవునికి ఆరాధన చేద్దామని లేదు. ఇంకేం చేస్తాడంటే, కొత్తగా ధాన్యం కొట్లు కట్టించుకుని అందులో ధాన్యం వేసుకుని అందులో చదవండి, నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా ఏమంటున్నాడు? ప్రాణమా అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించు తిను త్రాగు సంతోషించమని చెప్పుకుందును అనుకున్నాడు. అతను ఏమనుకుంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమన్నాడు భక్తుడు కదండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కానీ ఈ ధనవంతుడు ఏమనుకుంటాడండి, నా ప్రాణమా నీకు కావలసినంత సంపాదించాను, నువ్వు సుఖించటానికి, లగ్జరీగా జీవించటానికి, కడుపు నిండా తినటానికి చాలా సంవత్సరాలకి సరిపడినంత సమకూర్చాను. ఎవరికి సమయం ఇవ్వకుండా? దేవునికి సమయం ఇవ్వకుండా. ఒక ధనవంతుడు చేస్తున్న పని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ ధనవంతుడిలో ఉంటే ఆయన ఫైనల్ కంక్లూజన్ ఉంది. ఏంటంటే అది, వెర్రివాడా ఈ రాత్రే అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. దేవుడు అంటా ఉన్నాడు, వెర్రివాడ ఈ రాత్రిని నేనేం చేస్తున్నాను? ఈరోజు నువ్వు దేవునికి సమయం ఇవ్వకుండా, ప్రార్థనకు సమయం ఇవ్వకుండా ఎంతైనా సంపాదించవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు కదా, దాన్ని అనుభవించడానికి నిన్ను ఉంచను అంటున్నాడు దేవుడు. దాన్ని అనుభవించడానికి నిన్ను ఉంచను. బాధ కలుగుతుంది కొన్ని సందర్భాల్లో కదండి, బాధ కలుగుతుంది కొన్ని సందర్భాల్లో. పాస్టర్ గారు ఏంటి ఎలాగనేస్తున్నారు? శాపనార్థాలు కాదండి, వాక్యం చెబుతూ ఉంది. సంపాదించాడు దేవునికి సమయం ఇవ్వకుండా, సంపాదించాడు దేవునికి అవకాశం ఇవ్వకుండా, తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతించమని చెప్పట్లేదు. ఏమన్నాడండి? సుఖించు, సంతోషించు, తిను, త్రాగు అని చెప్పుకుంటున్నాడు. అంతే. దేవుడు అన్నాడండి, రాత్రే నీ ప్రాణాన్ని తీసేస్తున్నాడు. నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది? నువ్వు సంపాదించింది అవునండి, నువ్వు సిద్ధపరిచినవి ఎవరు అవుదని ఆయనతో నేను 20వ వచనం చదువుతారా? క్షమించండి, 21 చదవరా? ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చువాడు అలాగునే ఉండినని చెప్పాను. 22వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో తన శిష్యులతో ఈ రీతిగా చెప్తున్నాడు. ఎవరు? యేసుప్రభువు వారు. శిష్యులు యేసుప్రభువు వారికి సమయం ఇచ్చారా? లేదండి, ఇచ్చారు. ధనవంతుడు సమయం ఇవ్వలేదు. శిష్యులు ఏమి ఇచ్చారండి? సమస్తం ఇచ్చేశారు, సమయాన్ని సమస్తాన్ని ఇచ్చేశారు. వారితో చెప్తున్నాడు ఏమని? చదవండి. ఈ హేతువు చేత మీరు ఏమి తిందుము అని మీ ప్రాణమును గూర్చైనను. శనివారం పని మానేస్తే, శుక్రవారం మందిరానికి వెళ్ళిపోతే ఏమి తిందుము అని మీ ప్రాణము గురించి అయినను, ఏమి ధరించుకోవాలి, బట్టలు ఏం కట్టుకోవాలని మీ దేహము గురించి అయినను చింతింపకుడి. చదవండి. ఆహారము కంటే ప్రాణమును. ఇప్పుడు ఆహారం గొప్పదా, ప్రాణం గొప్పదా అండి? ప్రాణము గొప్పది. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఏది గొప్పది అనుకుంటున్నారు మీరు? ఆహారమా, ప్రాణమా? ప్రాణమే. ప్రాణం ఇచ్చిన దేవునికి సమయం ఇవ్వలేదు వా తల్లి? నువ్వు ప్రాణం నీలో ఉంచిన దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వలేవా? ఈరోజు నిన్ను కాపాడుతున్న దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వలేవా? సరైన సమయానికి దేవుని మందిరానికి రాలేవా? నేను బిజీ పాస్టర్ గారు,
మాకు సమయము సరిపోవట్లేదు. ప్రతి శనివారం రోజుకంటే ఒక గంట ముందు లేవండి, మీ పనులు ముందుగా చక్కబెట్టుకోనండి, చేసుకుని దేవుని మందిరానికి రండి. వస్తే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు, వస్తే దేవుని దీవెనలు మీరు పొందుకుంటారు. రాకపోతే ఏం పొందుకుంటారంటండి? అది మనం చెప్పనవసరం లేదు. 30వ వచనం, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతురు. అవునండి, ఈ లోకపు జనులు అంటే అర్థం ఏంటి? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎంతసేపు కూడా నేను ఎలా బ్రతకాలని ఎవడు ఆలోచిస్తాడంటే ఈ లోక సంబంధి. ఎవడంటే అండి ఈ లోక సంబంధి అంటే ఎవడు? దేవునికి పూర్తిగా మార్పు చెందకుండా ఈ లోక పద్ధతులను అనుసరిస్తూ ఈ లోకమే శాశ్వతం అనుకునే ఆ ధనవంతులు లాంటి మనస్తత్వం కలిగిన వారు ఏం చేస్తారంటే అండి వీటి కొరకు ఆలోచిస్తారు. మీరైతే వీటి కొరకు ఆలోచించొద్దు అంటున్నాడండి దేవుడు. ఆలోచించకూడదండి. 32వ వచనం, చిన్న మంద భయపడకుడి. ఏమంటాడండి? కానీ చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమైనది. మొట్టమొదట ఒక వ్యక్తిని చూపించాను మీకు. ఆ వ్యక్తి నాశనమయ్యాడా, ఆశీర్వాదం పొందుకున్నాడా? ఏమి ఇవ్వలేదు దేవునికి ఆయన? సమయం ఇవ్వలేదు. సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక ఎలాంటండి జ్ఞానుల వలె నడుచుకోండి. మొదటి వ్యక్తి నాశనమయ్యాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నానన్నాడు దేవుడు కదండి. ఇప్పుడు మరొక వ్యక్తిని చూపిస్తాను మీకు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే దానియేలు. ఆ వ్యక్తి పేరు ఏంటండి? దానియేలు. ఎంతమందికి దానియేలు గారు రాసిన పుస్తకం గుర్తుంది? దానియేలు గ్రంథం ఉంది కదా బైబిల్ గ్రంథంలో. దానియేలు గ్రంథం ఎంతమంది చదివారు? పోనీ ఎంతమందికి తెలుసు దానియేలు గ్రంథం అనేది బైబిల్లో ఉందని? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దానియేలు గారి కోసం ఒక ప్రశ్న. దానియేలు గారు మనలాంటి సామాన్యమైన వ్యక్తా కాదా? ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ అండి. మనలాగానే 2 కళ్ళు, మనలాగానే ఒక తల, అల్టిమేట్ పవర్స్ ఏమి ఆయనకి లేవు. ఆయన సూపర్ మ్యాన్ కాదు, లేకపోతే ఇంకేమనంటే డాబర్ ఏముంటాయి కదా, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇలాంటి ఏమీ కాదు ఆయన. కాదవుతుందండి. ఆయన చాలా సామాన్యమైన నీలాంటి నాలాంటి వ్యక్తి. ఒక ప్రశ్న, దానియేలు గారు స్వగ్రామంలో ఉన్నారా, పరాయి దేశంలో ఉన్నారా? థ్యాంక్ యూ అండి. దానియేలు గారు పరాయి దేశంలో ఉన్నారు. లాస్ట్ వీక్ కూడా మనం వీళ్ళ కోసం చదువుకున్నాం కదా. దానియేలు గారు బానిసగా పరాయి దేశం వెళ్ళాడు. పరాయి దేశంలో ఆయన ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఉన్నతమైన పదవి. 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన, మొత్తం ఆ దేశం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకి ఇష్టమైందంటే ఎంతమంది అధికారుల్ని? 120 మంది. వారిలో సెకండ్ వచ్చినవండి. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. సరిపోద్దండి. థ్యాంక్ యూ అండి. ఆ ముగ్గురులో ఎవరు ముఖ్యుడంట? దానియేలు ముఖ్యుడు. ఓకే, ఒక ప్రధాని అనుకుందాం. దానియేలు గారు ముగ్గురులో ఒక ప్రధాని. మన భారతదేశ ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ గారు బిజీగా ఉంటారా, లేకపోతే ఖాళీగా కూర్చొని ఉంటారండి? బిజీగా ఉంటారు. ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మనకు వల్ల అవుతుంది అంటారా? కాదు. ఇప్పుడు ఎటువంటి పొజిషన్లో ఉన్నాడు ఈ దానియేలు అన్న వ్యక్తి? ఒక ప్రధానమంత్రి క్యాడర్లో ఉండి, ఒక ప్రధానమంత్రి పొజిషన్లో ఉండి దేవునికి ఎలా ప్రార్థన చేశాడో తెలిసే తల్లి. 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 సార్లు మోకాళ్ళు వేసి తన ఇంటి పైగది కిటికీని యెరూషలేము తట్టుకు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగును గాక. తన దేవునికి ఏం చేశాడంటండి? ప్రార్థన. ఒక ప్రశ్న, ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? 3 సార్లు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అతను కూడా. ఈ రోజున మనం ప్రధానమంత్రులమా? దానియేలు లాగా మనం సాధారణమైన వ్యక్తులమే, కానీ అతనికి ఒక పొజిషన్ ఉంది. ఏంటంటే ఆ పొజిషను దేశమంతటి మీద ఒక ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడండి? 3 సార్లు. అనుదినము అనే మాట కూడా ఉంది అక్కడ. ప్రతిరోజు
3 సార్లు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము సమయం ఇస్తా ఉంటే నువ్వు ఎన్ని మార్లు దేవునికి సమయం ఇస్తున్నావు? ప్రియమైన తల్లులారా, తండ్రులారా, ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒక ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి అయినటువంటి దానియేలు గారు దేవునికి రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సమయం ఇస్తున్నాడు. ఈరోజు మనం వారంలో ఒకరోజు దేవుని మందిరానికి రావడానికి ఏ సమయానికి వస్తున్నాం? దానియేలు కూడా నీలాంటి నాలాంటి మనిషే. అతనికి ఏమి అల్టిమేట్ పవర్స్ లేవు. అతనికి ఎన్ని బాధ్యతలు ఉండుంటాయి? 120 మంది పైన, రాజ్యం అంతటి పైన ప్రధానమంత్రి, ఎన్ని పనులు ఉంటాయి? ఆ పనులన్నీ చక్కబెట్టుకునే టయానికి దేవునికి ఏమిస్తున్నాడండి? ఆయన సమయం ఇస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగం. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్దామా? సమయాన్ని సద్వినియోగం. మనం చేసే చిన్న చిన్న పనులు దేవునికి ఒకటి సమయం మన దగ్గర లేవు. ఒక దేశ ప్రధాని దేవునికి ఏమిస్తున్నాడండి? సమయం. మనం చేసేవేమో చిన్న చిన్న పనులు. మన పనులతో పోల్చుకుంటే ఆయన పని ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మామూలు మనిషే కదా. అలా ప్రార్థన చేశాడు కాబట్టి అతని చరిత్ర బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. ఇంకొక విషయం చెప్పమంటారు ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి దానియేలు గారు ఎవరైతే ఉన్నారో అతను రోజుకు 3 సార్లు దేవునికి సమయం ఇవ్వటమే కాదు, ఆ టైంలో యేసు ప్రభుని ఆరాధిస్తే తల నరికేస్తాం లేదా సింహాల బోన్లో వేస్తామనే ఒక శాసనం కూడా ఉందండి. దానికి కూడా భయపడకుండా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈరోజు ఒక వ్యక్తిని చంపితే చాలు క్రైస్తవులు అందరూ కూడా వెనక్కిపోతున్నారు. ఒక వ్యక్తిని చంపితే అక్కడ ఆల్రెడీ చస్తానని తెలుసు కూడా దానియేలు ఏం చేస్తున్నాడండి? ఎంతమందికి అర్థమైంది? ఆల్రెడీ నేను చస్తాను అని తెలుసు కూడా దేవునికి ఏమిస్తున్నాడు? సమయం. చస్తాను, ఈ దేవునికి ప్రార్థిస్తే సమయం ఇస్తే చస్తానని ఆయనకు తెలుసు. సమయం ఇస్తే ఏం చేస్తాడండి? ఆయన చస్తాడు. సమయం ఇవ్వటం వల్ల ఆయనకి ఏమొస్తుంది? ప్రాణానికి హాని వస్తుంది. ఈరోజున సమయం ఇవ్వకపోవటం వల్ల మనకేమొస్తుంది? సేమ్ హాని. మరలా చెప్తున్నాను, దానియేలు గారు సమయం ఇవ్వటం వల్ల దేవునికి ప్రాణహాని వస్తుంది. ఎవరి నుంచి వస్తుంది? మనుషుల నుంచా, దేవుని నుంచా? బాగా అర్థం చేసుకున్నారు. ఎవరి నుంచి అండి? మనుషుల నుంచి వస్తుంది. సమయం ఇవ్వకపోవటం వల్ల కూడా ప్రాణహాని వస్తుంది. అది మనుషుల నుంచా, దేవుని నుంచా? దేవుని నుంచి. ఈ మనుషుల నుంచి వచ్చేదాన్ని తప్పించగలరు కానీ దేవుని నుంచి వచ్చేదాన్ని ఎవరు కూడా తప్పించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గారు ఆ ధనవంతుడిలా లేడండి. ఎలా ఉన్నారండి? ఆయన సమయం ఇచ్చాడు, దేవునికి సద్వినియోగం చేసుకున్నాడు, ఒక జ్ఞానిలాగా నడుచుకున్నాడు. మరలా చెప్తున్నాను, మనము దేవునికి ఎంతవరకు సమయం ఇస్తూ ఉన్నాం? దానియేలు అంత బిజీ లైఫ్ మనకుందా? దానియేలు గారు అంత బాధ్యతలు మనకున్నాయా? దానియేలు గారు ఒక దేశాన్ని, ఒక కుటుంబాన్ని కాదు, ఎంతండి, ఒక దేశాన్ని ఆయన చూసుకోవాలి. ఒక దేశాన్ని చూసుకునేటువంటి దానియేలు గారు దేవునికి రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి సబ్బాతున దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. మనం రోజుకి కనీసం 2 సార్లు ప్రార్థన చేస్తున్నామా? దానియేలు గారు చేసే ప్రార్థన మరణ శాసనం ఉన్నా కానీ భయపడకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఒకవేళ ఆ మరణ శాసనం మనకు వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తాం? సమయమే ఇవ్వలేని మనము ప్రాణాలని కాపాడుకోవటానికి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పారిపోతామండి. అలా ఉండకూడదు. అలా ఉంటే ఎవరి వల్ల వస్తుంది అప్పుడు మనకి హాని? దేవుని వల్ల వస్తుంది. మరొక మాటను మనం చదువుకుందాం. మరొక వ్యక్తి కోసం చదువుదాం. ఈ వ్యక్తి ఎవరంటే దావీదు గారు. ఎవరండి? దానియేలు గారు ప్రధాని అయితే దావీదు గారు ఏంటండి? ఒక రాజు, ఒక కింగ్, ఒక దేశానికి రాజు. చెప్తారు అందరూ కూడా దావీదు గారు దేనికి రాజు అండి? ఒక దేశానికి రాజు. దావీదు మహారాజు అని పిలుస్తారు. ఏమంటారండి? దావీదు మహారాజు. మహారాజు గారికి ఎన్ని పనులు ఉంటాయి? అమ్మ వినపడుతున్న వెనకాల ఉన్న వాళ్ళకి, మహారాజు గారికి ఎన్ని పనులు ఉంటాయి? నీకన్నా నాకన్నా అధికమైన పనులు ఉంటాయి కదండి. నీకంటే నాకంటే అధికమైన పనులు ఉంటాయి. అన్ని పనులు చక్కబెట్టుకుని దావీదు గారు దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? దేవునికి ఎంత సమయం ఇచ్చారు? కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 55వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. 17 అండి. 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు, ప్రైజ్ ది లార్డ్, నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఎన్నిసార్లు సమయం ఇచ్చాడంటే ఆయన కూడా? 3 సార్లు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. ఓన్లీ ప్రార్థన అంటున్నాడా? ధ్యానిస్తున్నాడు అని కూడా చెప్తున్నాడా? వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు.
వాక్యాన్ని చదువుతున్నాడు 3 పూట్ల, ప్రార్థన చేసుకుంటున్నాడు 3 పూట్ల. దేవునికి ఏమిస్తున్నాడండి? సమయం. ప్రియమైన తల్లులారా, స్త్రీలారా, మీరు ఇంటి పని చక్కబెట్టుకుని రావటానికే ఎన్నో కబుర్లు చెప్తారు కదండి. మీకు ఏం తెలుసు పాస్టర్ గారు అని చెప్పేసి. ఒక దావీదు మహారాజు రాజ్యాన్ని చక్కబెట్టుకుని 3 సార్లు దేవునికి ఏమిస్తున్నాడండి? సమయం. ఒక ప్రధాని అయినటువంటి దానియేలు గారు మొత్తం చక్కబెట్టుకుని ఎన్నిసార్లు టైం ఇచ్చాడండి? 3 సార్లు సమయం ఇచ్చాడు. ఈ రోజున దానియేలు కన్నా మనం బిజీ అయితే నేనేం మాట్లాడలేను. ఇంకా దావీదు మహారాజు కన్నా నేను బిజీ పాస్టర్ గారు అని అంటే నేను ఇంకేం మాట్లాడలేనండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇంకేమీ మాట్లాడలేరు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు అసలు బిజీ లేకపోయినా కానీ, పాటలు అయిపోయిన తర్వాత వెళ్దాంలే, ఎవడు వింటాడు ఈ సోదంతాన్ని, పాటలు అయిపోయిన తర్వాత చూద్దాంలే, స్టార్టింగ్ వెళ్తే తొడాలంటారేమో, స్టార్టింగ్ వెళ్తే అది చేయాలంటారేమో అని చెప్పేసి మనము ఆమేన్ అనే టైంకి వస్తున్నామండి. పైనుంచి దేవుడు చూడలేదా? మనమంతా బిజీ అయిపోయామా? మన పరిస్థితులు. దేవుడు నీకు ఇచ్చాడు ఆయన్ని స్తుతించడానికి. ఆయన్ని స్తుతించకుండా ఆ ధనవంతుడిలో నువ్వేమంటున్నావు తెలుసా? నేను ఇంకా కొట్లు సమకూర్చుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా బిజినెస్ చేయాలి, ఇంకా 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 నా ప్రాణమా తినుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని అంటలేదండి. నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించి, నేను సంపాదిస్తాను, సంతోషించు. దేవుడు అంటాడు కదా, ఈ రాత్రి నీ ప్రాణం నీలో నుంచి తీసేస్తున్నాను. ఈరోజు ప్రైజ్ లార్డ్, నేను దావీదు కన్నా ఎక్కువ పనులు పెట్టుకున్నాను పాస్టర్ గారు అంటే. ప్రైజ్ లార్డ్ ఏంటంటే దానియేలు కన్నా నేను ఎక్కువ పనులు పెట్టుకున్నాను. దానియేలుది ఏముందండి? నా పనులు చూడండి అని చెప్పేసి అంటారా? మంచిది, మంచిది, దేవుడు చూస్తాడు. ఈ రోజున కొన్ని పనులు, చిన్న చిన్న పనుల కోసం మందిరాన్ని మానేస్తున్నాం మనం, చిన్న చిన్న పనుల కొరకు కదండి. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోబు. ఆయన పేరు ఏంటండి? యోబు. ఒక వ్యక్తి ప్రధాని అయితే, ఒక వ్యక్తి రాజు అయితే, ఒక వ్యక్తి, ఇప్పుడు యోబు గారు ఎలాంటి వ్యక్తి అండి? ఆయన ప్రైజ్ ది లార్డ్, ధనవంతుడు. యోబు అంత ధనవంతుడు ఈ భూమి మీద మరొకడు లేడండి. తూర్పు దేశములో యోబు అంత ధనవంతుడు ఎవరో లేరు. చదువుతారా? యోబు 1వ అధ్యాయం 1 నుంచి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. ప్రైజ్ ది లార్డ్, చదవండి. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అవునండి. అతనికి 7 కుమారులను. ఎంతమంది పిల్లలండి? 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. ఇక్కడ ఒక బ్రేక్ వేద్దామండి. ఎంతమంది పిల్లలండి అయ్య గారు? మొత్తం 10 మంది పిల్లలు. ఈ రోజున 2 పిల్లలు పుడితేనే పిల్లలతో ఎట్లేదండి అయ్య గారు అంటాం మనం కదండి. 2 పిల్లల కంటేనే పిల్లలతో రావటానికి అవ్వట్లేదండి. బట్టలండి అల్ట్రా చేసేస్తున్నాడని అని చెప్పి చేతులు నలుపుకుంటూ చెప్తాం. ఎంతమంది పిల్లలు యోబు గారికి? 10 మంది పిల్లలతో దేవునికి సమయం ఇచ్చాడా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. 10 మంది సంతానం ఉంది యోబు గారికి. 7 కొడుకులు, 3 కూతుర్లు. ఆ 10 మందిని చక్కబెట్టుకుని సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించిన భక్తుడు యోబు గారండి. ఈ రోజున వారిని గొప్పగా ఎందుకు చెప్తాం? మనల్ని ఎందుకు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు? ఎందుకంటే వారు చేసిన క్రియలు మనలో కనిపించట్లేదు. వారు మనలాంటి మనుషులే. యోబు గారికి 10 మందిని చక్కబెట్టుకోవడానికి 10 మంది చేతులు ఏమైనా ఇచ్చాడా దేవుడు? పోనీ యోబు గారి భార్యకి ఒక 20 చేతులు ఇచ్చాడంటాడా దేవుడు? లేదమ్మా. యోబు మనలాంటి మనుషుడే. ఎంతమందిని చక్కబెట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నాడు ఆయన? 10 మందిని చక్కబెట్టుకుంటున్నాడండి. ఒక వ్యక్తి ప్రధానిగా ఉండి అధికార సంబంధమైనవన్నీ చక్కబెట్టుకుని దేవునికి 3 సార్లు సమయం ఇస్తున్నాడు రోజుకి. ఒక వ్యక్తి రాజు అయి ఉండి దేశాన్ని చక్కబెట్టుకుని, కుటుంబాన్ని చక్కబెట్టుకుని, అతనికి భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు కదండి. దావీదు గారికి ఎన్నో బాధ్యతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు. ఏ రోజైనా ప్రార్థన చేయటం మానేసాడా దావీదు గారు? చెప్పండి, నోరు విప్పి చెప్పండి. ఏ రోజైనా ప్రార్థన చేయటం మానేసాడా దావీదు గారు? శ్రమలో కూడా దేవునికి ఏం చేశాడండి? మొరపెట్టాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని అంటాడండి. నా ఆపద యందు నేను దేవునికి మొరపెట్టితిని, ఆయన తన పరిశుద్ధ ఆలయం నుంచి నాకు ఉత్తరం ఇచ్చాను అంటాడు కదండి. శ్రమ వస్తే దేవుని విడిచిపెట్టేస్తాం, ఆపద వస్తే దేవుని విడిచిపెట్టేస్తాం. ఒక రాజుగారు అయ్యుండి దేశాన్ని చక్కబెట్టుకుంటూ ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ దేవుని పాదాలు మాత్రము వదలలేదండి. ఎంత గొప్ప భక్తులండి వాళ్ళు. నేను శబాష్ అంటాను. నేను దానియేలు కన్నా బిజీ లైఫ్ అండి మాది. మరి మా కుటుంబం అలా ఇలా కాదండి. నేను దావీదు కన్నా నేను చాలా బిజీగా ఉంటానండి. దావీదు మహారాజుది ఏముందండి, నా ఇంటికి వచ్చి చూడండి నాకు ఎన్ని పనులు ఉంటాయని అంటే, నిజంగా నీకు వందనాలని చెప్పేసి అంటాను నేను.
మరొక వ్యక్తి ధనవంతుడు. ధనవంతుడికి ఏముంటుందండి? స్వాభావికంగా ధనం ఉంటే ఏముంటుందమ్మా? గర్వం. ఏముంటుందండి? గర్వం. యోబు గారికి గర్వం ఎక్కడైనా కనిపించిందా? లేదు, ఎక్కడా కనిపించలేదు. స్వాభావికంగా 4 సొమ్ములు కలిగితే 4 డబ్బులు కలిగితే ఏమొస్తుందండి? గర్వం. కానీ ఈ యొక్క యోబు గారిలో ఎక్కడ కూడా గర్వం మనం చూడం. గర్వం లేదు సరికదా. 10 మంది పిల్లలను చక్కబెట్టుకుని చదవండి గారు తర్వాత వచ్చినాం. అయితే అతనికి 7,000 గొర్రెలు, 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాదలు, 6 గాడిదలు కలిగి బహుమంది పనివారు ఆస్తిగా ఉండెను. అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతడే గొప్పవాడిగా ఉండెను. ఇంకెవరు కూడా గొప్పవారు లేరని అర్థం. తూర్పు దేశంలో అతడే ఎలా ఉన్నాడంటండి? గొప్పవాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఫైనాన్షియల్గా ఎంతో స్టేటస్. అంటే అనిల్ అంబానీ కన్నా గొప్పవాడు అని చెప్పుకోవచ్చు. డబల్ కదండి. అనిల్ అంబానీ కన్నా గొప్పోడు. అనిల్ అంబానీ కన్నా గొప్పోడు దేవునికి ఎలా ప్రార్థన చేశాడో తెలుసామా? 10 మంది బిడ్డలను చక్కబెట్టుకొని ఒక్కొక్కరిని దగ్గర పెట్టుకున్నాడంట. ఒక్కొక్కరిని ఏం చేశాడండి? దగ్గర పెట్టుకుని చదవండి సార్, ఎక్కడ ఉంది? విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి 5వ వచనం చదువుతున్నారండి. ఓకే, 5వ వచనం చదువుతున్నారు చూడండి అమ్మ అందరూ కూడా. వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమోనని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి వారిని ఏం చేసేవాడంటే పవిత్రపరిచి. అబ్బా, ఎంత గొప్ప భక్తుడండి ఆయన. ధనవంతుడు రే ఎంజాయ్ చేయండి అని చెప్పట్లేదండి. పిలిచి దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి పిలిచి సమయం ఇస్తున్నాడు. ఎవరికి? దేవునికి సమయం ఇచ్చి ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడంటండి? పవిత్రపరిచాడు. ఒక్కొక్కరిని ప్యూరిటీ చేస్తున్నాడు, పవిత్రపరిచి. అరుణోదయం అనే మాట మరొక అర్థం చెప్పండి. అరుణోదయం అంటే వేకువజామున, తెల్లవారుజామున. అరుణోదయం అంటే అర్థం ఏంటండి? తెల్లవారుజామున. అరుణోదయము అంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అంటారు కదా, ఎర్లీ మార్నింగ్ అండి. ఒక ధనవంతుడు, ఒక విషయం అండి, ఒక ధనవంతుడు ఈ రోజుల్లో ధనవంతుడైతే ఎన్ని గంటలకు లేగుతాడండి? 10 గంటలు. వారికి నచ్చినప్పుడు. రైట్ ఆన్సర్. ధనవంతుడు అతనికి నచ్చినప్పుడు లెగిస్తాడు. ఇంకా ఇష్టం కాబట్టి. ఎందుకంటే వాడు లెగిసి సంపాదించాలి ఇది ఏది లేదు, ఎందుకంటే ఆల్రెడీ అంతా కూడా ఉంది. కానీ యోబు గారు అంత గొప్పవారు తూర్పు దేశంలో ఎవరు కూడా లేరంట. ఎంతో ఆస్తుంది అతనికి. ఎంతోమంది పనివాళ్ళు, లెక్క పెట్టలేదు కాబట్టి ఎంతోమంది అన్నాడండి. బైబిల్ గ్రంథంలో 1,00,000, 2,00,000, 3,00,000, 6,00,000 అని సంఖ్య ఇచ్చిన దేవుడు ఇక్కడ సంఖ్య ఇవ్వలేదంటే అర్థం ఏంటి? అతని ఆస్తి లెక్క పెట్టలేనంత ఎక్కువగా ఉంది. లెక్క పెట్టలేనంత ఎక్కువగా ఉంది. ఎవరు ఆస్తి? యోబు గారి ఆస్తి. ఆ యోబు గారు అంటే అరుణోదయమున లేచి, ఎప్పుడంటే అరుణోదయము ఎప్పుడు లేస్తున్నాడమ్మా? ఒకసారి గట్టిగా చెప్తారా? అరుణోదయం అంటే తెల్లవారుజాము. శనివారం పనులు అవ్వట్లేదంటే ఉదయాన్నే లేవండి. ఉదయాన్నే లేచి మీకు ఉన్నటువంటి పనులు 1 గంట చక్క పెట్టుకోండి ముందుగానే. ఎందుకంటే పాస్టర్ శ్యాంబాబు గారికి మీరు సమాధానం చెప్పొచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇంకా మనం నోరెత్తలేమండి అక్కడ. ఆయన అడిగితే అర్థమవుతుందమ్మా? ఏమ్మా లేట్ అయ్యేవని అంటే పాస్టర్ గారిని అది ఇది అని చెప్పొచ్చు. నా దగ్గర ఏదైనా చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఏమనలేను. నేను అంటే రైట్స్ కూడా లేవు కదండి. కానీ దేవుని దగ్గర అన్ని రైట్స్ ఉన్నాయి. నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తం చిందించాడు, నీ కొరకు ఆయన గాయాలు పాలయ్యాడు. ఆయనకి నేనేం చేయటాకైనా అధికారం ఉంది. నీకు ఏం చేయటాకైనా ఏముందండి? రైట్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన ముందు మన సమాధానం పనికిరాదండి. చదువుదాం కిందకి. అరుణోదయాన్ని లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై ఎంత వండర్ఫుల్ అంటేనండి, అందరిని పిలిచి 10 మందికి ఒకసారి ప్రార్థన చేసేయలేదు. ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేసాడంటే ఒక్కొక్కరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు. అంత సహనం మనకుందా తల్లిదండ్రులుగా ఈ రోజున? మన 2 పిల్లలు అయితే 2 పిల్లలు, 3 పిల్లలు అయితే 3 పిల్లలు, 4 పిల్లలు అయితే 4, 5 అయితే 5, 10 మంది అయితే 10 మంది పిలిచి ఒక్కొక్కడికి ప్రార్థన చేస్తే ఒక్కొక్కరికి 5 నిమిషాలు చొప్పున ఎంత అవుతుందండి అయ్యగారు? ఎవరైనా చెప్పొచ్చు. ఒక్కొక్కరికి 5 నిమిషాలు చొప్పున 50 నిమిషాలు ప్రార్థన చేసి ఓపిక మనకి ఎవరికి లేదండి. యోబు గారు అందరికీ ఒక్కొక్క నిమిషంలో 10 నిమిషాలు అవగొట్టేసాడంటారా? లేదు.
ఒక్కొక్కరిని పవిత్రపరిచాడంట ముందు, తర్వాత ఒక్కొక్కరిని చొప్పున ఏం చేస్తాడండి? చదువుదామండి. అసలు ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను. అంటే దహన బలి అర్పించడం అంటే అర్థం ఏంటి తెలుసండి? దేవునితో సమాధాన పడుతున్నాడు. దహన బలి దేనికి సాదృశ్యం అండి? దేవునితో సమాధానం. నా బిడ్డలు ఏదైనా పాపం చేస్తే వారి పాపానికి బదులుగా ఇదిగో ఈ గొర్రెను నీకు అర్పిస్తున్నాను, ఈ గొర్రెను నీకు అర్పిస్తున్నాను. ఇదిగో నా కుమార్తె పాపం చేస్తే దానికి బదులుగా ఈ గొర్రెను నీకు ఇస్తున్నాను. దయచేసి నా పిల్లల పాపాలని క్షమించమని యోబు గారు 10 మంది నిమిత్తం కూడా దేవునికి బలర్పించి ప్రార్థన చేసేవాడండి. అది ఒకరోజు చేశాడండి. ఆ మాట చదవండి. యోబు నిత్యము అలాగని చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ అర్థమవుతుంది కానీ యోబు ఎలా చేశాడంటండి? నిత్యము. ఒకరోజు చేశాడమ్మా? ఒకరోజే చేశాడా? నిత్యము అలా చేస్తాడు. నిత్యం అనే పదానికి ఇంకేంటంటే డైలీ ఉదయాన్నే లేవటం, తన పిల్లలందరినీ పిలవటం, వారిని పవిత్రం చేయటం, వారిలో ఒక్కొక్కడి పేరు మీద దహన బలిచ్చి వారిని పవిత్రపరచటం. యోబు గారు ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటండి? ఈ పని చేస్తున్నారు ప్రతిరోజు కూడా. ఈరోజు మనలో ఎంతమంది మన బిడ్డల కోసం సమయం తీసుకుంటున్నారు? మీరు సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోగలుగుతున్నారా? చివరిగా మరొక వ్యక్తి కోసం నేను చెప్తానండి. మరొక వ్యక్తి, ఆయన ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. 35 అండి. ఆయన ప్రైజ్ ది లార్డ్ ఎప్పుడు లేచేవాడు అంటండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి సమయం ఇచ్చేవారండి. నేను దేవుణ్ణి కదా అని చెప్పేసి ఆయన బద్దకించలేదు. నేను పాస్టర్ గారిని కదా అని చెప్పేసి నేను బద్దకించకూడదు. అర్థమవుతుందండి? నాకు దేవుడు అన్నీ సమకూర్చాడు కదా అని నేను బద్దకించకూడదు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను లోక రక్షకుడిని కదా అని చెప్పేసి ఆయన సమయం ఇవ్వకుండా ఉండలేదు. ఆయన ప్రతిరోజు పెందలకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య దేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండను. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏం చేస్తూ ఉండేవారంటండి? ప్రార్థన. నేను ఎంతమంది జీవితాలు మనం చూసాం? ఫస్ట్ ఎవరండి? దానియేలు గారు. ఓకే, ధనవంతుని పక్కన పెడదామండి. దానియేలు భక్తుల జీవితం. దావీదు, యోబు గారిని చూస్తాం. ఇప్పుడు మరొకరిని చూస్తున్నాం. ఆయన మన లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవునికి సమయం ఎలా ఇచ్చారండి? పెందలకడ లేచి ఎవరికి సమయం ఇచ్చారు? మనం పెందలకడ లేచి నా వాట్సాప్కి ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, నా ఇన్స్టాగ్రామ్కి ఎన్ని మెసేజ్లు వచ్చినాయి కదండి. ఉదయమే వార్తా పేపర్ వచ్చిందా లేదా, ఆ టీవీలో న్యూస్ వస్తుందా లేదా, ఆ పక్కింటి నేను కొట్టుకున్నారు అలా గతి ఏమైంది, నిన్న అలా జరిగింది కదా, ఆ పొజిషన్ ఏమైంది, మనం చేసే పనులు కదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెందలకడ లేచి ఎక్కడికి వెళ్తున్నారటండి? అరణ్య ప్రదేశంలోనికి ఆయన వెళ్ళి ప్రేయర్ చేస్తున్నారు. ప్రార్థన. ఇప్పుడు చూసినటువంటి భక్తుల జీవితాలన్నీ కూడా వారు జీవితాల్లో కనిపించే ఒక ప్రధానమైనటువంటి ఒక విషయం ఉందండి. అదేంటంటే ప్రార్థన. ఏముందండి? ప్రార్థన. దేవునికి వారు ఏమిచ్చారు? ప్రార్థనా సమయాన్ని ఇచ్చారు. ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. వారి వల్లే మనం సమయం ఇస్తున్నామా? అవసరం వచ్చినప్పుడే మనం సమయం ఇస్తున్నామా? థ్యాంక్ యూ అండి, పాజిటివ్. అవసరం వచ్చినప్పుడే సమయం. అవసరం వచ్చినప్పుడు మాత్రమే. అవసరం తీరిపోతే ఇంకా దేవుడు నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే మనకు అవసరమో, ఎప్పుడైతే మనకి అవసరాలు వస్తాయో అప్పుడు మనం దావీదు కన్నా ఎక్కువగా చేస్తాం ప్రార్థన. దావీదు కన్నా ఎక్కువ చేసేస్తామండి ప్రార్థన. ఎప్పుడైతే మనకు అవసరాలు వచ్చేస్తాయో ఇంకా దానియేలు గారు ఎందుకు పనికిరాదు, అంత ఉపవాసం ఉండిపోతాం, కఠినమైన ఉపవాసం. ఈ ఉపవాసం దేవుని మీద భక్తితో వచ్చేది కాదు, మన బాధ వల్ల మనం తింట మానేస్తాం, అదే ఉపవాసం కదండి. ఎప్పుడైతే మనకు అవసరం వస్తుందో ఆ యోబు గారి కన్నా అధికమైనటువంటి ప్రార్థనలు మనము చేసేస్తాం. అవసరాలతో చేసే ప్రార్థనలు మంచివి కాదండి. నీ జీవితంలో ప్రార్థన అనేది నిత్యము ఉండాలి. ఎలా ఉండాలంటమ్మా? నిత్యము ఉండాలి. అక్కడ దావీదు గారు నిత్యము ప్రార్థన చేశారు, దానియేలు గారు నిత్యము ప్రార్థన చేశారు. ఇంకెవరండి?
యోబు గారు అనునిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరలా చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనునిత్యము కూడా ఉదయాన్నే లేచి కొండలకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకునేవారు. మనల్ని చూస్తూ ఉంటే ఏం అర్థమవుతుంది? వాళ్ళ జీవితాలను పక్కన పెట్టుకుని మనం చూస్తుంటే మనమే ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉంటున్నాయో మనకు తెలుసు అండి. నేను చెప్పవసరం లేదు. దేవునికి సమయం ఇవ్వలేని పరిస్థితిలో మనము ఉన్నాం. దేవునికి టైం ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. దేవునికి సమయాన్ని ఇచ్చి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేని పరిస్థితుల్లో మనము ఉన్నామండి. ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యం మరొకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17. దినములు చెడ్డవి గనుక, చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. దాన్ని ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చూసుకోండి. బీ కేర్ఫుల్ అండి. బీ కేర్ఫుల్ అంటే మనం భయపడతాం, కానీ జాగ్రత్త అంటే మాత్రం ఎవరికి భయం రాదు. బీ కేర్ఫుల్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు కొంచెం భయం కలుగుతుంది. అమ్మో బీ కేర్ఫుల్ అంటే అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలేమో అని. తెలుగులో జాగ్రత్త అంటే ఎవరికి కూడా భయం అనేది కలగట్లేదు. కేర్ఫుల్ అంటే అప్పుడు భయం కలుగుతుంది చిన్నగానే. దేవుడు అంటాడు కదా, బీ కేర్ఫుల్, మీరు దాన్ని పోనివ్వద్దు. దేన్ని పోనివ్వద్దు అంటే సమయాన్ని. ఈ వాట్సాప్ మెసేజ్లు పోయినా పర్లేదు, యూట్యూబ్ ఛానల్ పోయినా పర్వాలేదు, అర్థమవుతుందమ్మా? సినిమా పోయినా పర్లేదు, సీరియల్ ఎపిసోడ్ పోయినా పర్లేదు, కానీ సమయం పోతే కనుక నీకు తిరిగి రాదు. ఈ శనివారం దేవుణ్ణి ఆరాధించిన సమయము మరలా రేపు నువ్వు తిరిగి తీసుకురాలేవు. ఒక్క అర నిమిషం కూడా, నిమిషం కాదని సెకండ్ కూడా మనం వెనక్కి దాన్ని తిప్పలేం, తీసుకురాలేం. అందుకే దేవుడు అంటాడు కదా, సమయాన్ని మనం ఏం చేసుకోవాలంట? సద్వినియోగం చేసుకోవాలి. చివరిగా నేను వాక్యాన్ని ముగిస్తాను. మీరందరూ కూడా దానియేలు గారి జీవితాన్ని చూసినప్పుడు, అవును కదా, దానియేలు అంత భక్తుడే తన సమయం ఇచ్చాడు. భక్తుడనే పదం పక్కన పెడితే నాలాంటి వ్యక్తి ఎన్నో బాధ్యతలు కలిగినవాడు, ఎన్నో బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. అవన్నీ చక్కబెట్టుకుని వస్తాడంటే ఎంత ఓపిక, ఎంత సహనం ఉంది దేవునికి సమయం ఇవ్వటానికి. అన్ని పనులు చక్కబెట్టుకోవటానికి ఓపిక వస్తుంది, కానీ దేవుని మందిరానికి రావటానికి మనకి ఏం రాదండి, ఓపిక రాదు. దావీదు మహారాజు అన్నీ చక్కబెట్టుకున్న తర్వాత అతనికి ఎలా ఉంటుంది తలంతా కూడానే, అన్ని గొడవలు చక్కబెడితే తలపోటు వచ్చేస్తుంది. తలపోటు వచ్చేస్తే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం, పడుకుంటామా? కాసేపు పడుకుంటాం, ప్రార్థన తర్వాత చేసుకుందాంలే అని చెప్పి వాయిదా పెడతాం. కానీ దావీదు గారు అలా చేయలేదే. 3 పూట్ల కూడా దేవునికి ఏం చేసేటంటే ప్రార్థన. ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన చేసేవాడు ప్రార్థన. ఆయన ప్రార్థన జీవితం ఎంత అమోఘమైందంటే, ఒక రోజున తన పక్కన ఉండేటువంటి ఒక మంత్రి తనకు విరోధి అయిపోయాడు. తన పక్కనుండే మంత్రి ఏమైపోయాడండి? ఇప్పుడు కూడా తన పక్కన ఒక మంత్రి ఉండేవాడు, ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆ మంత్రి ఒక ప్లాన్ వేసాడంటే అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. 100% ఏమవుతుందండి? సక్సెస్. ఆ మంత్రి మనవరాలనే పాడు చేశాడు. ఎవరు? దావీదు గారు. దావీదు గారు ఏం చేశాడండి? ఆ మంత్రి మనవరాలను పాడు చేశాడు. ఆయనకి ఏమొస్తుంది? మంత్రికి కోపం వస్తుంది? రాదండి. కోపం వచ్చి దావీదు మీద పగబట్టి సైడ్ అయ్యాడు. దావీదు దగ్గర నుంచి ఏమైపోయాడండి? దూరం అయిపోయి దావీదు మీద ఒక పన్నాగం పన్నాడు. దావీదుకి అన్నీ తెలుసు, నా పక్కనున్న మంత్రి ప్లాన్ వేసేది 100% సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు నన్ను చంపటానికి ప్లాన్ వేశాడు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దావీదు అంటాడు తన నోటితో, ఏమంటాడండి? అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రభా, నేనైతే నా మంత్రిని నమ్ముకోలేదు తండ్రి, ఎవరిని నమ్ముకున్నాను? నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని నమ్ముకున్నాడంటండి? నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభా, నా మంత్రిని నమ్ముకోలేదు. ఎన్నోసార్లు ప్లాన్లు వేసి 100% ఒక్క ప్లాన్ కూడా విఫలం చెందలేదండి. అంత పక్కా ప్లాన్ వేస్తాడు ఆయన మంత్రి గారు. ఈరోజు ఆ మంత్రి నాకు విరోధి అయిపోయాడు. ఆ మంత్రి చేతుల నుంచి నువ్వు నన్ను రక్షించంటే దేవుడు దావీదును రక్షించాడు. ఎవరిని శిక్షించాడండి? ఆ మంత్రిని శిక్షించాడు. నామరూపాలు లేకుండా పోయాడండి ఆ మంత్రి. మీరు బైబిల్ గ్రంథం చదివితే తెలుస్తుంది ఆ మంత్రి ఎవరు ఏంటనేది. అది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను వెనక్కి వస్తున్నాను. దావీదు గారి ప్రార్థన జీవితం ఎలా ఉందండి? ఎన్నో విజయాలనైనా సాధించాడు. ఖాళీ ఉన్నా లేకపోయినా ఏం చేసేవాడు చెప్పండి? ప్రార్థన చేసేవాడు. దేవునికి ఏమిచ్చేవాడు ఆయన? సమయం. యోబు గారు, చివరిగా యోబు గారు అదేంటండి? ఒక ధనవంతుడు అయ్యండి. ఎంతమంది పిల్లలు ఆయనకి? అయ్యి బాబు, 10 మంది పిల్లలు. వారి డైపర్లు మార్చాలి, వారి బట్టలు మార్చాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. అన్నీ ఉన్నా కానీ దేవునికి ఏమిచ్చాడు ఆయన? ఉన్నదన్నట్టుగా మనం మాట్లాడుకుందాం, సమయాన్ని ఇచ్చాడు. వాళ్ళ పెద్దోళ్ళు అయిపోయినా కానీ వారందరినీ ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరి పేరు మీద ప్రార్థన చేసి ఒక్కొక్కరిని కూడా దేవునికి ప్రతిష్ఠించి అప్పుడు లోకంలోకి పంపించేవాడు అంటండి. ఎవరు? యోబు గారు.
యోబు అంత ధనవంతులమా మనం? యోబు అంత బిజీ పర్సన్సా మనం? దావీదు అంత బిజీ పర్సన్సా? ఈరోజు వారి జీవితాలను చూసి, అరే దావీదు గారు చేశారే నేను చేయాలి, దానియేలు గారు చేశారు నేను చేయాలి, యోబు గారు చేశారు నేను చేయాలి, అంతకంటే ముఖ్యంగా నా ప్రభుని యేసుక్రీస్తు వారు చేశారు, ఆయన నాకు మాదిరి, నేను కూడా ఏం చేయాలి? దేవునికి సమయం ఇవ్వాలి, నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే ఎవరిని మనం జయించగలం? ఎవరిని జయించగలం? ప్రార్థన ఎవరి కోసం? ప్రైజ్ ది లార్డ్. దేనికోసం అండి? సాతానుని జయించడానికే ఈ ప్రార్థన. ఆ ప్రార్థన జీవితం మనకు కొదువైనప్పుడు, ఆ ప్రార్థన జీవితంలో మనం సమయాన్ని దేవునికి ఇవ్వలేనప్పుడు అనేకమైనటువంటి శ్రమలకి మనము లోనైపోతామండి. వాక్యాన్ని ముగించుకుందాం. మనం ఎలా ఉందని చెప్పండి. చివరిగా దావీదు అంత బిజీగా ఉందామా? బిజీగా ఉన్నా కానీ దావీదు ఏమిచ్చాడు? టైం ఇచ్చాడు. దానియేలు అంత బిజీగా ఉందామా? బిజీగా ఉన్నా కానీ ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. యోబు అంత ధనవంతులుగా ఉన్నామా? ధనవంతులైనా కానీ ఏమిచ్చాడండి? సమయం. యోబు గారి విషయంలో చూస్తే ఇంకా వండర్ఫుల్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యోబు గారికి. హిజ్కియా ఉన్నాడు, ఆయన కూడా. అవునండి, ఓకే అండి, చదువుదామండి. హిజ్కియా పెందలకడ లేచి, అవునండి, ప్రైజ్ ది లార్డ్, యెహోవా మందిరానికి పోయాడు. రాజు అయినటువంటి హిజ్కియా కూడా, దావీదు గారు ఇచ్చారు, రాజు అయినటువంటి హిజ్కియా కూడా దేవునికి ఏమి ఇచ్చాడండి? సమయం ఇచ్చాడు. సమయం. ఇంకా ఇలాంటి భక్తుల చరిత్రలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మనం మరికొన్ని విషయాలు చదువుకుంటాం. మరి ఈరోజు మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. వాక్యం నిజంగా అర్థమైతే దేవునికి క్షమాపణ చెప్పండి. ఎందుకో తెలుసా? ప్రియమైన తల్లులారా, తండ్రులారా, మనం ఏ సమయానికి చర్చకు వస్తున్నామో మనకు తెలుసు. 10 గంటలకు చర్చ అంటే పాటలు పాడుకున్నాక వెళ్దాంలే అని కొంతమంది, సాక్ష్యాలు అయినాక వెళ్దాంలే అని కొంతమంది, చాలా సోది ఉంటుంది సోది అయిపోయినాక వెళ్దామని కొంతమంది. బహుశా మీరు అలా అనుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు. మీరు వచ్చే విధానం ఎలా ఉందంటే ప్రభువైన సన్నిధికి ఆ రీతిగా కనపడుతుంది. మరికొంతమంది గబగబా పరుగులెట్టుకుంటూ వస్తున్నారు మందిరానికి. అయ్యో పాటలు అయిపోతున్నాయి అనేటువంటి ఆతృతతో కొంతమంది పరిగెట్టుకు వస్తున్నారు. అయ్యో ప్రారంభించేశారు, నేను అందుకోవాలని చెప్పేసి వారి పనులు ముగించుకొని త్వరితంగా వేగంగా పరిగెత్తుకు వస్తున్నారు కొంతమంది. వారు కూడా దేవునికి కనిపిస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటో తెలుసమ్మా? ఎక్కడైనా సరే పనుల భారం ఎక్కువైపోయిందని సాకు చెప్పి దేవుని మందిరాలు, ప్రార్థనా మందిరాలు మానేస్తామేమో, ప్రార్థనా స్థలాలకు వెళ్లకుండా మానేస్తామేమో. ఆ విషయంలో దేవుడు క్షమాపణ కోరుకోమంటున్నాడు. ఎందుకంటే నీకు పూర్వం ఉన్నటువంటి రాజులు దేవునికి సమయం ఇచ్చారు. నీకు పూర్వం ఉన్నటువంటి అధిపతులు దేవునికి సమయం ఇచ్చారు. ఒక్కరోజు 2 రోజులు కాదండి, ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వారు ప్రార్థనలు చేశారు. ప్రతి సబ్బాతుని దేవుని మందిరంలో వారు ఉన్నారు. కానీ ఈరోజు వారితో పోల్చుకుంటే మన భక్తి జీవితాలు దిగజారిపోతూ ఉన్నాయి. అందుకే కదా శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, అందుకే కదా ఈ యొక్క ఇక్కట్లు. కానీ కీడులో కూడా దేవుడు నీకు మేలే చేస్తున్నాడమ్మా. ఎందుకంటే నువ్వు ఆయన ఎక్కడ విడిచిపెట్టేస్తావేమో అని. కీడులో కూడా దేవుడికి మేలునే చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సాతానుడు మన మీద విరుచుకుపడుతూ ఉన్నాడు. ఆ సాతానుని ఎదుర్కోవాలంటే ప్రార్థన మాత్రమే, దేవునికి సమయం ఇచ్చుట ద్వారా మాత్రమే మనము సాతానుని ఎదుర్కోగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ సహాయం మాకు దయచేయండి, నీకు సమయం ఇవ్వటం మాకు నేర్పించు ప్రభు అని దేవుణ్ణి ప్రార్థిద్దామండి. పరిశుద్ధుడా, శక్తివంతుడా, సర్వోన్నతుడా, భక్తుల జీవితాలు మేము చూసినప్పుడు వారు ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా కానీ నీకు సమయం ఇచ్చారు ప్రభువా. ఈరోజు మేము ఉన్న కొన్ని చిన్న చిన్న పనులు, వంట పని చేసుకోలేక కొంతమంది ఆలస్యంగా వస్తున్నారు తండ్రి. అసలు ఇది ఎందుకు పనికిరానటువంటి సాకు ప్రభువా. కొంతమంది పిల్లల్ని రెడీ చేసుకోలేకపోతున్నాం, అందుకే లేటుకు వస్తున్నాం అన్నారు. అసలు అవి కారణాలే కాదు తండ్రి. తలలు తెగిపడతాయి అనే శాస్త్రం వచ్చినా కానీ నిన్ను ప్రార్థించుట వారు మానలేదు ప్రభువా. అగ్నిగుండంలో వేయబడతారనే శాస్త్రం వచ్చినా కానీ నీకు సమయం ఇవ్వటం మానలేదు ప్రభువా. ఎంత పెద్ద కారణమైనా కానీ నేను నా దేవునికి సమయం ఇవ్వాలనే మనస్సును ప్రభా అందరికీ పుట్టించండి. కొంతమంది నీకు సమయం ఇస్తూ ఉన్నారు, వారిని బట్టి నీకు స్తోత్రము తండ్రి.
సమయానికి మందిరానికి వస్తున్నారు, వారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. మిగతా వారు కూడా ఆ యొక్క మనస్సును మీరు దయచేయండి. సమయం ఇవ్వకపోవటం వల్ల ఏమి నష్టపోతున్నారో వారికి నేర్పించండి తండ్రి. ఒక సేవకుడిగా నేను వాక్యం చెప్పగలను, కానీ నువ్వు కార్యం చేయగలవు తండ్రి. నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు వారి జీవితాల్లో నువ్వు గొప్ప కార్యాలు చేసి సమయం ఇస్తే వచ్చేటువంటి ఆ దీవెనలు వారిపై కృమ్మరించమని. కొన్నిసార్లు సమయం ఇచ్చినా కానీ శోధనలు వస్తాయని యోబు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసిన, ఎంత దగ్గరగానికి జీవించినా ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలకు ఆయన గురయ్యాడు. కాబట్టి నాకు కూడా కొన్ని సందర్భాల్లో శ్రమలు వస్తాయని, వాటికి కూడా తట్టుకునే శక్తిని మా అందరి హృదయాలకు మీరు దయచేయమని, విన్న వాక్యాలు మా హృదయాల్లో పదిలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అదేవిధంగా అందరు లేచినట్లయితే ముగింపు కీర్తన పాడుకుందామండి. సమయము పోనీయక సాంగ్ పాడుకుందామండి. సమయము పోనీయక సిద్ధపడు మా